హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓ మరియు వీఆర్ఏ పోస్టులకు సంబంధించినటువంటి జీవో ఒకటైతే గవర్నమెంట్ వాళ్ళు పాస్ చేయడం జరిగింది. కేవలం ఇది జీవోనే, నేను నోటిఫికేషన్ అని చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది వీడియో చూడకముందే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది బ్రదర్, మీరు వీడియో చేస్తున్నారు, నోటిఫికేషన్ రాలే కదా, మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. నేను వాళ్ళకు క్లియర్గా చెప్తున్నాను, ఇందులో నేను జీవో పాస్ అయింది అని మాత్రమే చెప్తున్నాను. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది, వెలువడడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఖాళీలను మీరు భర్తీ చేయండి, ఏదైతే పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ నుంచి వాళ్ళకు అప్రూవల్ రావడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో దీనికి సంబంధించి దాదాపుగా 10,954 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. సో ఈ 10,954 పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో వీటిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు జీపీఓ, గ్రామ పాలనా అధికారి అని చెప్పేసి వీళ్ళు పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా వీళ్ళని వీఆర్ఓ అండ్ వీఆర్ఏ అని చెప్పేసి వీళ్ళు పిలిచేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 2020-22 సంవత్సరాల కాలాల మధ్య మన రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఓ వీఆర్ఏ ఏదైతే ఉందో ఈ అధికారులను వాళ్ళు వేరే ఇతర శాఖలకు వాళ్ళను బదిలీ చేసి ఆ యొక్క వీఆర్ఏ వీఆర్ఓ ఆ యొక్క వ్యవస్థనైతే వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, అదేవిధంగా దాని నేమ్స్ కూడా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. సో అందుకే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వీటిని జీపీఓ, గ్రామ పాలనా ఆఫీసర్స్ అని చెప్పేసి వీళ్ళనైతే పిలుస్తూ దీనికి సంబంధించినటువంటి జీవో ఒకటైతే పాస్ చేయడం జరిగింది. సో ఈ 10,954 పోస్టులు ఏదైతే ఉన్నాయో వీటిలో ఎవరికి ప్రియారిటీ ఇస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏజ్ లిమిట్స్ ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి సంబంధించినటువంటి స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది నేను ప్రీవియస్ ఇయర్ ఉన్నటువంటి డేటా బేస్ చేసుకుని ఈ వీడియో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా మీరు నిజంగానే ఈ జాబ్లకు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నారు, దయచేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, అండ్ మీలాంటి వాళ్ళకు ఇంకొంతమందికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోలు నేను ఫ్యూచర్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు యూట్యూబ్ అనేది నా వీడియోస్ చూపెట్టాలంటే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని మనము స్టార్ట్ చేద్దాం. సో నేను చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10,954 వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులు ఏదైతే ఉన్నాయో, జీపీఓ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటిగా గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరినైతే వీఆర్ఓలను వీఆర్ఏలను వేరే శాఖలకు బదిలీ చేసిందో వాళ్ళ నుంచి అయితే మొదటగా వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగింది, ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ రెండు విషయాలు ఆలోచిస్తుంది. ఒకటి ఏంటంటే వీఆర్ఓ వీఆర్ఏలను కొత్తగా తీసుకుంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, మళ్ళీ వాళ్ళ నుంచి అంటే అవుట్పుట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అనుభవం ఉంటుంది, వాళ్ళనైతే మళ్ళీ ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది అని చెప్పేసి ఒక సమాచారం ఉంది. అందుకే మొదటిగా వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి పాత వీఆర్ఓ వీఆర్ఏస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే గవర్నమెంట్ అనేది అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలినటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకు మాత్రమే అధికారికంగా వీళ్ళు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో దాని లోపల వీళ్ళు ఎలాంటి అంశాలు ఫాలో అయ్యి ఈ యొక్క అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేశారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఇంటర్మీడియట్ అనేది వాళ్ళు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరిగింది. అంటే ఉత్తీర్ణులైన 12వ తరగతి ఎవరైతే ఉత్తీర్ణులై ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. రెగ్యులర్, వొకేషనల్. సో ఇది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్, మాకు ఇంటర్మీడియట్ అనేది మాకు వొకేషనల్ ఉంది, మరి మేము దీనికి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది. ఈ సంవత్సరం మరి వీళ్ళు వొకేషనల్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అధికారికంగా మనకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైతే చెప్పడానికి ఉంటుందండి. సో అప్పటి వరకు అయితే మనం దీని గురించి నేను ఎలాంటి కామెంట్ అయితే చేయదలుచుకోలేదు. సెలక్షన్ ప్రాసెస్కి ముందుగా
ఎలిజిబిలిటీ మినిమం 12వ తరగతి అని చెప్పాను కదా. సో ఏజ్ లిమిట్ ఏముంటుంది అంటే లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు అయితే ఏజ్ క్రైటీరియా అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనిలో ఏజ్ రిలాక్సేషన్ మనం మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అయితే బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. అంటే బీసీ వాళ్ళు 47 ఇయర్స్ లోపు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 49 ఇయర్స్ వరకు ఉన్నా కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పీడబ్ల్యూడీస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే 54 ఇయర్స్ వరకు మీ ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇది లాస్ట్ ఇయర్ది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకు నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా ఎంపిక విధానం అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లోపల 150 క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. ఈ 150 క్వశ్చన్స్ మీరు ఫిల్ చేయడానికి మీకు 150 మినిట్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. సో రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. మీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఫిజికల్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఫిజికల్గా వెరిఫై చేసి ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మీకు ఆ జిల్లాల్లో ఆ యొక్క గ్రామాల్లో జాబ్ పోస్టింగ్లు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత మెయిన్ వచ్చేసి శాలరీస్ మరి ఎలా ఉంటాయి మామూలుగా వీఆర్ఓ వీఆర్ఏస్ కంటే. సో మినిమం శాలరీ వచ్చేసి అయితే 16,000 నుంచి 25,000 వరకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో దీనిలో ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా గవర్నమెంట్ అయితే ఇక్కడ కూడా ఇలాంటి విషయాలు అయితే ఈ సంవత్సరం 2025కి సంబంధించి ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. సో దయచేసి కమెంట్స్లో మీరు చూడకుండా ఎలాంటి కమెంట్స్ అయితే పెట్టొద్దు. నేను ఇవన్నీ చెప్పినవి కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ డేటా బేస్ చేసుకొని మీకైతే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు అధికారికంగా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానో లేకపోతే వెబ్సైట్లో పెడితే నేను డెఫినెట్గా వాటినైతే చూసి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సీరియస్గా ఈ వీఆర్ఓ వీఆర్ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆల్ ది బెస్ట్. సో నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనకైతే ఇంటర్ మెమో 10th మెమో కంపల్సరీగా అడుగుతారు. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఆధార్ కార్డు కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ కింద ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో పీడబ్ల్యూడీస్ అయితే వాళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్వరగా మీరు జాబ్ కొట్టాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.